హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈ రోజు మీకు న్యూజిలాండ్ లో జరిగే శనివారం సంతని చూపించబోతున్నాను. ఈ సంతని ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అంటారండి. ఫార్మర్స్ డైరెక్ట్ గా వాళ్ళు ఏవైతే పండిస్తున్నారో తీసుకొచ్చి ఈ సంతలో సేల్ చేస్తారు. ఇండియాలో మన ఊర్లో కూడా వీక్ ఒకసారి సంత పెడతారు కదండి. చక్కగా రైతులందరూ కూడా ఫ్రెష్ కూరగాయలన్నీ తీసుకొచ్చి సంతలో పెడతారు. మనందరం కూడా చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ ఇంకా ఆకుకూరలండి ఫ్రెష్ దొరుకుతాయి. సూపర్ మార్కెట్స్ కన్నా సంతలోనే మనకి ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఇండియాలో ఉండేటప్పుడు మా ఏరియాలో అయితే ఎవ్రీ ట్యూస్డే సంత పెట్టేవారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ 3 నుంచి రోడ్ అంతా బ్లాక్ అయిపోయేది. అంత పెద్ద సంత బాగుండేది. ఇప్పుడు న్యూజిలాండ్ లో సంతకు వెళ్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. అందుకే దాని గురించి చెప్తున్నాను. అందరికి ఇండియాలో సంత ఎలా ఉంటుందో తెలుసు కదా. ఫ్రూట్స్ అమ్ముతారు, వెజిటేబుల్స్ అమ్ముతారు, ఆకుకూరలు అమ్ముతారు, స్ట్రీట్ ఫుడ్ కూడా అమ్ముతారు, ఇంకా తక్కువ బడ్జెట్ లో బట్టలు కూడా అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు, కొన్ని గ్రోసరీస్ కూడా అమ్ముతారు. ఇంకా కొన్ని వస్తువులు అయితే 10 రూపాయలకి 20 రూపాయలకి చిన్న చిన్న గరిటెలు బౌల్స్ ఏ వస్తువు తీసుకున్నా 20 రూపీస్ అని పెడతారు. బాగుంటది. అయితే వెళ్ళినప్పుడల్లా సమోసాలు కొనుక్కునేదాన్ని. సో ఇప్పుడు మనం న్యూజిలాండ్ లో సంత ఎలా ఉంటది, ఏం అమ్ముతారో చూద్దాము. ఇదిగోండి సంత దగ్గరకు వచ్చాము. లోపలికి వెళ్ళాలి. నడుచుకుంటూ వస్తున్నాను. అందరూ బ్యాగులు పట్టుకొని సంతకి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక స్కూల్ అన్నమాట. స్కూల్ ప్లే గ్రౌండ్ లో ఈ సంత పెట్టారు. ఇదిగోండి మా బొడ్డోళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. వీళ్ళు కూడా చూసారంట సంత ఎలా ఉంటదో. ఈ సంతకు కూడా టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ 7:45 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు. అది కూడా ఓన్లీ సాటర్డే ఉంటది. అక్క తమ్ముడిని చేయి పట్టుకొని తీసుకెళ్లిపోతుంది. ఇండియాలో ఉన్నప్పుడు సంతకి వెళ్తే వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళినప్పుడు బెలూన్ కొనేసి ఇచ్చేదాన్ని. ఇక్కడ బెలూన్స్ లేవు. పాపం బెలూన్స్ ఉంటాయి, కొంటాం అనుకుంటున్నారు. ఇదిగోండి సంతలోకి ఎంటర్ అవుతున్నాము. జనాలు ఫుల్ గా ఉన్నారు. స్టాల్స్ కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ లోనే ఫ్రెష్ మిల్క్ అని రాసింది. సో ఈ ఫస్ట్ స్టాల్ దగ్గర ఫ్రెష్ మిల్క్ అమ్ముతారు. అసలే న్యూజిలాండ్ లో డైరీ ప్రొడక్ట్స్ చాలా బాగా దొరుకుతాయండి. ఇదిగోండి ఈ పక్కనే ఇంకొక స్టాల్ ఉంది. బ్లూ బెర్రీస్ అంట. సో వాళ్ళు పండించే బ్లూ బెర్రీస్ ఇక్కడ తెచ్చి సేల్ చేస్తున్నారు. ఈ పక్కనే మ్యూజిక్ కూడా ఉంది. అందరూ వింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తాతయ్య గారు బాగా పాడుతున్నారు. ఫార్మర్స్ కూడా బాగా విని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పక్కనే ఇంకొక స్టాల్ ఉందండి. ఇక్కడ ప్లాంట్స్ సేల్ చేస్తున్నారు. మనకి ఇందులో ఉన్నో కాకుండా ఇంకేమైనా మొక్కలు కావాలి అంటే వీళ్ళకి చెప్పామనుకోండి నెక్స్ట్ వీక్ కి అలా అరేంజ్ చేస్తారు. వీళ్ళు తినే ఆకుకూరలు కొన్ని ఉంటాయి కదా. స్పినాచ్ తింటారు. సలాడ్ మిక్స్ అని చెప్పి ఇంకొక ఆకుకూర ఉంటది. ఆ ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కొనుక్కొని ఇంకా ఇంట్లో పెంచుకుంటారు. ఇదిగోండి ఈ పక్కనే ఒక పెద్ద వ్యాన్ ఉంది. ఇక్కడ బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి. గ్లూటెన్ ఫ్రీ అని రాసుంది. అలానే ఈ పక్కన ఇంకొక స్టాల్ ఉంది. ఇక్కడ కూడా బేకరీ ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఇవేమో హోమ్ మేడ్ ఫుడ్స్ అండి. అలానే ఈ పక్క స్టాల్ లో అయితే సీ ఫుడ్ ఉందండి. ఇదిగోండి ఇవేమో ఫిష్ లు, ఫ్రెష్ సాల్మోన్. ఈ ఫిష్ పేరు. ఇక్కడ వాళ్ళు ఫిష్ కూడా బాగా తింటారు. ఇక్కడ పేస్ట్రీ వ్యాన్ ఉంది. ఇవి కూడా అన్ని బేకరీ ఐటమ్స్ ఏనండి. ఈ పక్క స్టాల్ లోని ఇన్ఫర్మేషన్ అని రాసింది కదా. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మార్కెట్ గురించి ఇక్కడ హెల్ప్ చేస్తారు. అంటే మనం ఇక్కడ ఏమైనా స్టాల్ పెట్టాలనుకున్నా, ఇంకేమైనా ప్రొడక్ట్స్ కావాలనుకున్నా డీటెయిల్స్ గానీ కాంటాక్ట్స్ గానీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తారు. ఈ పక్క స్టాల్ లోనేమో హనీ అమ్ముతున్నారు. ఇక్కడ ప్యూర్ హనీ దొరుకుతుంది. ఈ సంతలోని మన ఇండియన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక స్టాల్ దోశ, ఇంకొక స్టాల్ సమోసా అండి. సమోసా స్టాల్ క్లోజ్ లో ఉంది ఈ రోజు. ఈయన వేసే దోశలు ఇక్కడ చాలా మందికి ఇష్టం అంట. ఈయన దోశ స్పెషలిస్ట్. రకరకాల దోశలు చాలా చాలా యమ్మీగా కలర్ఫుల్ గా వేస్తారు. ఇక్కడ వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అనగానే దోశ గుర్తొస్తుంది. చూడండి డెలిషియస్ దోశ. ఎవరో గానీ మసాలా దోశ ఆర్డర్ చేశారు. ఇలా వేడివేడిగా పొగలొస్తుంటే చూడడానికి భలే ఉంది కదా. న్యూజిలాండ్ లో మన ఇండియన్ దోశ చూస్తుంటే బాగుంది. చెప్పడం మర్చిపోయాను. ఈ స్టాల్స్ దగ్గర నించొని సేల్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ అండి. ఈ పక్క స్టాల్ లో అయితే ఫ్లవర్స్ అమ్ముతున్నారు. రకరకాల బొకేస్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువగా బొకేస్ కూడా యూస్ చేస్తారండి. ఫ్రెండ్స్ కి విష్ చేయడానికి, బర్త్డేస్ కి, పార్టీస్ కి ఎక్కువగా ఈ బొకేస్ ప్రిఫర్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి. పాప్కార్న్ ఉంది. ఈ డబ్బా మీదేమో కెటిల్ కార్న్ అని రాసుంది. నేనేమో పాప్కార్న్ అనుకున్నాను. దానికి దీనికి తేడా ఏంటో మరి. ఇక్కడేమో రకరకాల డ్రింక్స్ ఉన్నాయి. లివింగ్ డ్రింక్స్ అంట. నాకైతే ఇది చూస్తుంటే మన ఊర్లో సంతలో బండి మీద షర్బత్ అమ్ముతారు కదా అది గుర్తొచ్చింది. ఇదిగోండి ఈ టేబుల్ మీద పొటాటోస్ పెట్టి అమ్ముతున్నారు. ఈ పక్కనే ఇంకొక స్టాల్ ఉంది. ఇలా కార్లోని బ్యాక్ సైడ్ మంచి కాఫీ ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారు. ఇక్కడ కాఫీ చాలా బాగుంటదట. పెద్ద క్యూ కట్టేశారు ఈ కాఫీ కోసం.
అలానే ఈ పక్క స్టాల్ లోని రకరకాల నట్స్ అమ్ముతున్నారు. మీరు అలా మిగతా స్టాల్స్ అన్ని కూడా చూస్తూ ఉండండి. నేను ఈ మార్కెట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ మార్కెట్ జరిగే లొకేషన్ స్కూల్ ప్లే గ్రౌండ్ అండి. ఈ లొకేషన్ అనేది వెదర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటదండి. ఈ రోజు వెదర్ బానే ఉంది కాబట్టి బయట ఇలా ప్లే గ్రౌండ్ లో పెట్టారు. మోస్ట్ పాపులర్ మార్కెట్ అన్నమాట ఇది. ఫార్మర్స్ మార్కెట్. లోకల్ గా గ్రోన్ చేసిన ఫ్రెష్ ఫుడ్స్ ని ప్రొడక్ట్స్ ని ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తారు. అలానే మనకి సీజనల్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. వెజిటేబుల్స్, మీట్, సీ ఫుడ్, బేక్డ్ గూడ్స్ చాలా ఫ్రెష్ దొరుకుతాయి. మంచి క్వాలిటీ దొరుకుతాయి. వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. చాక్లెట్స్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ దొరుకుతాయి. ఈ మార్కెట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ షాపింగ్ అండి, ఒక సోషల్ ఈవెంట్ లాగా అన్నమాట. లోకల్ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి, అంటే నైబర్స్ అలా ఈ ప్లేస్ లో గ్యాదర్ అయ్యి కొంచెం టైం స్పెండ్ చేస్తారు. మీరు ఇందాక చూసారు కదా, లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. అది వింటూ కాసేపు టైం స్పెండ్ చేస్తారు. చూసారు కదా, ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, లైవ్ మ్యూజిక్ ఉంది. ఇక్కడ ఫుడ్ కొనుక్కొని తిని హ్యాపీగా రిలాక్స్ అవుతారనమాట. ఈ ఈవెంట్ మెయిన్ ఎజెండా ఏంటి అంటే లోకల్ ఫార్మర్స్ ని బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఫార్మర్స్ లోకల్ గా గ్రోన్ చేసే ఫుడ్ డైరెక్ట్ గా ఇక్కడ తెచ్చి సేల్ చేస్తారు. కొనుక్కునే వాళ్ళు ఏంటి అంటే ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకుంటారు. అది వెజిటేబుల్స్ పండించే ఫార్మర్స్ కి కొనుక్కునే వాళ్ళకి మధ్య ఉన్న ఒక రకమైన కనెక్షన్ అన్నమాట. సో మనకి మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఆ ఫుడ్ ని గ్రోన్ చేశారో వాళ్ళతో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడానికి. అప్పుడప్పుడు వర్క్ షాప్స్ జరుగుతాయి. అగ్రికల్చర్ టాపిక్స్ గురించి మాట్లాడతారు. అలా ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారనమాట. సో అదన్నమాట న్యూజిలాండ్ లో శనివారం జరిగే సంత. ఈ మార్కెట్ బయట ప్లే ఏరియా ఉంది. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు ఈ ప్లే ఏరియా చూస్తే ఆగుతారా చెప్పండి. ఇదిగోండి అసలు మనోడు చూడండి, రానంటే రానని పట్టుకొని ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ లాక్కెళ్ళిపోతానా అని చెప్పి గ్రిల్స్ ని గట్టిగా పట్టుకున్నాడు. మేము ఊరుకుంటామా చెప్పండి. అనుకున్న టైం అయిపోయింది. బ్రతిమలాడి బొజ్జగించి ఇంకా ఇంటికి తీసుకెళ్లిపోతున్నాము. సంత అంటే గుర్తొచ్చింది, మా విజయనగరంలో మానాపురం సంత పెద్ద సంత అన్నమాట. చాలా రష్ ఉంటది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. మరి మీ ఊర్లో పెద్ద సంత ఎక్కడ జరుగుతుందో కమెంట్ చేయండి. ఇంటికి రిటర్న్ అయిపోతుంటే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో జరిగే పెద్ద సంత మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబర్ న్యూజిలాండ్ లో వెదర్ గురించి చెప్పండి అక్క అని అడిగారు. ఫ్యూచర్ వీడియోస్ లో తప్పకుండా ప్లాన్ చేస్తాను. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. మొత్తానికి సాటర్డే మార్నింగ్ ఇలా గడిచిందండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను.